తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు నాగమణి అమ్మ ఉన్నారండి. వారి చేతుల మీదుగా దగ్గర 2000 వరకు నాగ ప్రతిష్టలు చేశారు త్రిజగద్గురు పీఠంలో. మరి చాలా మంది ఏంటంటే వారి జాతకంలో నాగదోషాలు కావచ్చు, సర్పదోషాలు కాదు, ఇవన్నీ ఉంటాయండి అని చెప్తూ ఉంటారు కదా. వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు వాళ్ళు ఇలాగా విగ్రహ ప్రతిష్టాపనలు చేయొచ్చా, ఎవరెవరు చెయ్యాలి, ఎక్కడ చేస్తే మంచిది, ఇలా చాలా సందేహాలు ఉంటుంటే వాటన్నిటి కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. అలాగే ఈ నాగులకి సంబంధించి కూడా ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు. అలా మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. నాగమణి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, నాగులు అనగానే ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అవును. ముందుగా ఏంటంటే కలలో పాము కనిపించిందండి, ఇది దేనికి సంకేతం అంటారు. ఇదే ప్రశ్న మీ ముందు ఉంచుకున్నాను. ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవును అమ్మ చెప్పండి, కలలో కనిపిస్తే అసలు దేనికి సంకేతం? పాములు తరచూ కలలో కనిపిస్తే దేనికి సంకేతం? దీన్ని మనం 2 విధాలుగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఏంటంటే సర్పాలు ఊరికే కల్లో కనిపించవు, దానివల్ల ఎవరు భయపడాల్సిన అవసరము లేదు. ఎట్లా అంటేనండి, మన వంశంలో వంశదేవతలు అని కొంతమంది ఉంటారు, గ్రామ దేవతలు ఉంటారు. కులదేవత, గ్రామ దేవత. వంశదేవతలు, కులదేవతలు, గ్రామ దేవతలు ఉంటారు. ఇప్పుడు మనం ఈ హడావిడి జీవితంలో చాలా మంది పల్లెటూరులను వదిలేసి సిటీలకు వెళ్ళటం, విదేశాల్లో ఉద్యోగం చేసుకోవటం, అక్కడ స్థిరపడటం జరగటం వల్ల ఏం చేస్తున్నారంటే ఈ గ్రామ దేవతల్ని కానీ, అసలు ఇప్పుడు కులదైవం అంటేనే తెలియదు చాలా మందికి. వాళ్ళందరినీ మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే, మనం ఒక నియమ నిబంధనలని మొదటి నుంచి పెట్టుకుంటాం. 3 సంవత్సరాలకు ఒకసారి ఆరాధన చేయాలి, సంవత్సరానికి చేయాలి, ఇలా మనం అనుకుంటాం. చేస్తారు. అయితే అది మనం మర్చిపోతాం. మర్చిపోయి క్రమేపీ ఆ దైవాన్ని మనం కొలవకపోవటం మూలంగా మేము వంశదేవత కానీ గ్రామదేవత కానీ మేము ఉన్నాం సుమా, మా ఆరాధన మీరు మర్చిపోయారు కాబట్టి మీకు సర్పరూపంగా తెలియజేస్తున్నాం అని సిగ్నల్. వారు ఆ రూపంలో వస్తారు. ఆ సిగ్నల్ మనం తీసుకుని అప్పుడు మనం పెద్దవాళ్ళని ఎవరినన్నా అడగాలి, అసలు మన కులదైవం ఎవరు, వంశదేవత ఎవరు, లేకపోతే మన గ్రామంలో గ్రామదేవత ఎవరు, ఆరాధన మనం ఎట్లా చేస్తాము, ఆ విధి విధానాలు ఏంటి, ఆచారాలు ఏంటి అని తెలుసుకుని మీరు గనక ఆ దేవతల యొక్క ఆరాధన గనక చేస్తే సర్పాలు కల్లోకి రావటం మానేస్తాయి. ఇంకొక రకంగా కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. సర్పాలు విపరీతంగా మనకి కల్లో కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు, మీరు చనిపోయిన పితృదేవతలకి ఎవరికైనా కూడా 3 తరాల వరకు మనం పితృకార్యాలు ఆచరించుకోవాలి. ఒకవేళ మీరు పితృకార్యాలు గనక ఆచరించట్లేదు, మానేశారు, వాళ్ళకి పెద్దలకు పెట్టుకోవట్లేదు, ఎవరు వంశాచారాన్ని పెట్టండి. ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి తద్దినాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనిషి చనిపోయిన దగ్గర నుంచి 13 రోజులు 15 రోజులు క్రతువులు చేయటం దగ్గర నుంచి, తద్దినాల దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి కులాచార వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అంటే తెప్పలు వదలటం అని, శివరాత్రికను, సంక్రాంతికను వాళ్ళ అనుగుణంగా వాళ్ళ ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఇదేని మనం చెప్పలేము. పెద్దలకు పెట్టుకునేది ఏదైనా కానీ అది మర్చిపోతారు. అట్లా మర్చిపోవటం వల్ల కూడా వాళ్ళు కూడా సిగ్నల్ ఇస్తున్నట్టే. కాబట్టి ఈ 2 దృష్టిలోకి తీసుకుని పాములు కల్లో కనిపిస్తున్నాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటి ఎక్కడ అని మనం ఆలోచన తీసుకుని పెద్దల్ని సంప్రదించుకుని ఈ 2 ఆచార వ్యవహారాలు కనుక మీరు పాటించగలిగితే సర్పాలు కల్లోకి రావటం మానేస్తాయి. అయితే కళ్ళలోకి వచ్చే విధానం ఒకటి చెప్తూ ఉంటారమ్మా. కోపంగా ఉన్నాయి, పడగెత్తి బుసకొడుతూ ఉన్నాయి, కాటు వేసినట్టుగా కనిపించాయి, ఇట్లా అంటే అది ఉగ్రంగా ఉన్నట్లా మళ్ళీ కనిపిస్తున్నా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే కోపం వస్తుంది కదా, బుసకొడతారు కదా, వెంటబడతారు కదా. ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో మీరు వాళ్ళని పెద్దవాళ్ళని కానీ దైవాలని కానీ మర్చిపోతే అది చులకన భావమే కదమ్మా. ఇప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అమ్మ నువ్వు నా బిడ్డవి, నేను ఎక్కడ కనిపించినా కూడా అమ్మ బిడ్డ అని పలకరించుకోవాలి. పలకరించకపోతే ఎక్కడైనా మనసు చివుక్కుమంటుంది కదా. దైవాలైనా అంతే, పితృదేవతలైనా కూడా అంతే. అయ్యో మమ్మల్ని మర్చిపోయారు, మమ్మల్ని కలిపేశారు ఏకంగా ఆకాశంలో, సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవటం లేదు అన్న బాధ వాళ్ళకు ఉంటుంది కదా తల్లి. కాబట్టి అందుకు నిదర్శనమే ఇది. వెంటనే వారి ఆరాధన చేయటం చేసుకోవాలమ్మా. చేసుకోవటం వల్ల రావు సర్పాలు కల్లోకి రావు. అమ్మ, కొంతమంది తెలుసో తెలియకో సర్పాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవును.
చంపేసిన సందర్భాలు కూడా చూస్తాం. అవును. అంటే మనకేమన్నా హాని చేస్తాయేమో అని చెప్పి ముందుగానే చంపటం. అవును. పొలాల గట్ల దగ్గర చూస్తాం, ఇళ్లలోకి వచ్చిందని చెప్పి అవును. పెద్ద పాములు ఇలా హాని చేస్తానే ఏదో భయంతో చంపేస్తూ ఉంటాం. అవును. అవి ఏమన్నా దోషాలుగా మారతాయా? తప్పకుండా అండి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. కానీ సర్పాలకి ఎవరు కావాలని కీడు అపకారం తలిపెట్టరు. వీళ్ళంత వరకు తలపెట్టరు. కానీ ఎప్పుడైనా మన ఇళ్లల్లోకి దొరబడి అవి మనకి బయటికి వెళ్లకుండా మన ఇబ్బంది పెడుతుంటే అప్పుడు చంపాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ దానికి ఏమైనా హాని కలిగిస్తే దానికి అప్పుడు మనం ఒక చర్య తీసుకోవడం అనేది ఉంటుంది. ఎట్లా అంటే ఒకవేళ తాస్వామి అనుకోండి, చంపినప్పుడు మీరు చంపినా స్వయంగా లేకపోతే ఎవరి చేతన్నా అట్లా మీరు చేయించినప్పుడు తప్పకుండా దాని నోట్లో ఒక రాగి కాయని పెట్టి యథావిధిగా మనిషికి గనక దాన సంస్కారాలు ఎలా చేస్తామో పుల్లలు పేర్చి దాన సంస్కారం తప్పకుండా చేసి తీరాలి. చేసి తీస్తే అక్కడ దోషం పోతుంది, ఉండదు. కానీ ఆ సర్పాన్ని అలాగే వదిలేయటం అనేది దోషం. అలా వదిలేయకూడదు, దాన సంస్కారం అనేది చెయ్యాలి. అదే కదండి రామాయణంలో కూడా మనకు ఆ నీతి ఉంది కదా. కాబట్టి తప్పకుండా చేయాలి. ఒకవేళ మనం ఒక ప్రయాణంలో వెళ్తూ ఉంటాం, కారులోనో బైక్లోనో వెళుతూ ఉంటాం, రోడ్డు మీద అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కారు కానీ బైక్ కానీ సర్పం ఎదురొచ్చింది, దాని చక్రాల కిందకి పడి చనిపోయింది. ప్రయాణం మానుకుని దీని సంస్కారాలు చేసుకుంటూ కూర్చోలేం కదా, లేదు కదా. అప్పుడు ఏం చెయ్యాలి అని, అందుకే 7 తరాల నుంచి ఇట్లా సర్పాలకి ఏదైనా హాని కలిగి సర్పదోషాలు ఏమన్నా ఉంటే అది జాతకపరంగా బయటపడిపోతుంది. ఇంట్లో పరిస్థితులు కూడా తెలుస్తాయి. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు దానికే మనకి సర్ప సంస్కారం అని చేయిస్తారు. వివిధ క్షేత్రాల్లో మనకి సర్ప సంస్కారం అని యథావిధిగా తాత ముత్తాతలు కానీ ఎవరైనా అంటారు కదా, పలానా టైంలో మేము పామును చంపాము, అప్పుడు తెల్ల పాము చంపాము, గోధుమ రంగు తాచును చంపాము అని చెప్తూ ఉంటారు. అది విన్నా లేకపోతే మీరేమన్నా అలా చంపారని మీకు గుర్తున్నా కూడా మీరు ఆ వర్ణాలు అవన్నీ కూడా మీరు అయ్యగారికి చెప్తే సర్ప సంస్కారంలో ఆ యొక్క ప్రతిమను తయారు చేయించి సర్ప సంస్కారం దాన్ని, ఇది సుమా ఆ రోజు తప్పు జరిగింది, నిన్ను తయారు చేస్తున్నామని గోధుమ పిండితో సర్పాన్ని తయారు చేయించి సర్ప సంస్కార కార్యక్రమం చేయిస్తారు మంత్రోక్తంగా. అప్పుడు ఈ దోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా సర్పాన్ని మనం కీడు జరిగింది అనుకున్నప్పుడు వెంటనే దహన సంస్కార కార్యక్రమం చేయటం అనేది ఉత్తమోత్తమం అండి. ఎప్పుడైనా తాచుపాముకి ఈ నియమనిష్టలు ఎక్కువ ఉంటాయి ఏమండి. మిగతా పాములు అసలు మనం చూస్తేనే పరిగెత్తి పారిపోతూ ఉంటాయి. కాబట్టి నేను వీళ్ళంత వరకు ఏమంటానంటే ఇంట్లో కానీ ఎక్కడన్నా ఏమండి పొలాల్లో పాముని చంపటం ఎంత దారుణం అండి. నేను అంటాను అవి పొలాల్లో తిరిగేవి వాళ్ళ చోటు, అవి తిరగాల్సిన చోట్ల మనం ఉన్నాం, మనం వెళ్ళి వాటిని సంహరించడం అనేది చాలా తప్పు. అసలు మీకు సర్పాలు పొలాల్లో ఉంటేనే పంట బాగా పండుతుంది, అది గ్రహించుకోవటంలా రైతులు కానీ ఎవరైనా ఎక్కడ కనిపించినా చంపేయటం. అసలు ఇంకొక మాట అమ్మా మీతో నేను చెప్తున్నాను, ఇది వరకు ఎద్దులు నాగళ్ళు దున్నినప్పుడు ఆ నాగలు అనేది ఇంతే ఉండేది, ఒక అరడుగు దూరము లేకపోతే మహా అయితే ఒక అడుగు దూరమే దున్నగలిగేది, దాని శక్తి అంతే. ఇప్పుడు లోటావేటర్లు, ట్రాక్టర్తో దున్నే చక్రాలు లేకపోతే బొచ్చెలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, భూమిని అట్టడుక్కెళ్ళి భూమిని దున్నటం అనేది చేస్తున్నాయి. ఇప్పుడు లోటావేటర్ ఉంది, తిరగేస్తుంది, బొచ్చెలు ఉన్నాయి బాగా తిరగేస్తున్నాయి, నాగళ్ళు ఉన్నాయి పదునుగా దున్నుతున్నాయి. భూమిలో పాములు వాసన చేసుకుని ఉంటాయి కన్నాల్లో ఉన్నప్పుడు చాలా హాని కలిగి వాళ్ళ పల్లెటూరులలో పాములు కనిపించట్లేదండి. బాగా అది చెప్పుకోదక్క విషయం, బాధాకరమైన విషయం అన్నమాట. కాబట్టి ఇట్లాంటి హానులు మీరు అట్లాంటప్పుడు మీరు పాము చచ్చిపోయిందో తెలియదు మీకు. అదొకటి ఇళ్ళ నిర్మాణం చేసేటప్పుడు భూమిని చదును చేసి పుట్టలు తొలగించి ఇళ్ళ నిర్మాణాలు చేస్తారు, అది కూడా మీకు తెలియదు. వాళ్ళు ఏదో కట్టారు అపార్ట్మెంట్లు కానీ ఏవైనా మనకు అమ్ముతారు, మనం కొనుక్కుంటాం, అది కూడా మనకు తెలియని విషయమే. కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు మీకు ఇట్లా సర్పశాంతి కానీ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు కానీ ఏమైనా చేసుకోవటం వల్ల ఈ సర్పదోష నివారణ అనేది మనకి జరుగుతుందంట. చాలా తెలియకే జరుగుతుంటాయి చాలా. అలాగే కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఎక్కువగా పాము ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చి అలాగా నివాసం చేస్తుంటుంది, ఇంట్లో నివాసం చేస్తూ ఉంటుంది. అవునవును. కొంతమంది ఇళ్లలో పుట్ట ఏకంగా వచ్చేస్తూ ఉంటుంది. అవునవును.
అవును. మాకు మా దేవుడేనండి అని ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు. అవును. కానీ కొంతమంది ఇళ్ళలో అయితే అసలు తెలియదు అనుకున్నా ఎక్కడో ఒక దగ్గర కనిపించడం, భయపడడం, అవును. పిల్లలు ఉన్నారని చెప్పి ఇలా తరచుగా ఎందుకమ్మా ఇళ్లలోకి వస్తాయి పాములు? ఏదైనా వాళ్ళకి నాగాలకు సంబంధించిన పూర్వీకుల నుంచి ఏదో అనుసంధాన అనుబంధం ఉంటేనే ఇట్లా జరుగుతుంటాయి. ఒకవేళ ఇంట్లో మీకు పుట్టింది అంటే ఒక్కరోజు పుట్టదు కదమ్మా. దానికి కొన్ని నెలలు టైం తీసుకుంటుంది. పడుతుంది. తీసుకున్నప్పుడు మొదట్లోనే మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి. పుట్ట దేంతో నిర్మాణం అవుతుంది? చెదపురుగు వల్లే నిర్మాణం అవుతుంది. అది నిర్మాణం అవుతోంది, చెదపురుగు ఇంట్లో తిరుగుతోంది అన్నప్పుడు మీరు దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి, రాకుండా చేసుకోవాలి. మీరు అంత పెరిగేదాకా ఉండి దాన్ని పెంచుకుని ఇంట్లో ఆ చోట మీరు సంసారం చేయటం ఉండటం అనేది అస్సలు పనికిరాదు. అది దైవానికి వదిలేయాలి. మీరు ఏదైనా పరిస్థితి బాగుంటే అంతా నా మహిమ అంటారు, లేకపోతే నీ మహిమ అంటారు. ఇట్లా జరిగి దాంట్లో పాము ఉండి ఆ పాము నిజంగా నాగేంద్రుడో, ఇప్పుడు మనుషుల్లో గనక చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నట్టు దుష్టనాగాలు దేవతా సర్పాలు ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల మీకేమన్నా ఎన్ని చోట్ల మనం వింటున్నామంటే, అందుకు నేను చెప్తున్నాను వివరించి. దానివల్ల ఏదైనా మనకి కీడు అపకారం జరిగినప్పుడు స్వామిని నమ్ముకున్న ఆయన వల్లే మాకు జరిగిందని మళ్ళీ నింద దేవుడిని వేసేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి నేనేమంటానంటే తగు జాగ్రత్తలని ముందు మనమే తీసుకోవాలి. అలా వెలిసింది అనుకున్నప్పుడు స్వామికి వదిలేసేయండి, అంత దూరం రానిచ్చుకోకూడదు. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది మీరు మీ గురువుల్ని కానీ లేకపోతే గ్రామ పౌరోహిత్యుల్ని కానీ ఎవరినైనా సంప్రదించి దానికి తగిన పరిష్కారాలు మీరు వెతుక్కోవాలి. ఎవరైనా అలా చేసుకోవాలమ్మా. అదొక్కటి చూసుకోకపోతే కష్టం. అంటే ఇవన్నీ నిత్యం జరిగేవే, అందరూ ఎదుర్కొనేవి. అవునవును. వీటికి ఇవే పరిహారాలు చూసుకోవాలి. జాగ్రత్తలు మనం కూడా దైవమే, నేను కాదంటల్లా. అంత పరిస్థితి మనం తీసుకొచ్చుకునే పరిస్థితిగా రాకూడదు. దైవారాధనగానే చేసుకోండి. ఏదైనానండి, ఇప్పుడు మన నాన్న మీదకి కానీ సోదరుడి మీదకి కానీ మన బిడ్డ మీదకి కానీ ఏదైనా ఒక అపనింద ఒక అపకీర్తి వస్తుందంటే మనం ఎంత జాగ్రత్త పడతాం. దైవం కూడా అలాంటి వారు కదా. అప్పుడు దైవారాధన విషయంలో మనం ఏమైనా పొరపచ్చులు పోరాటాలు చేసినప్పుడు స్వామి మీదకి కూడా నింద వస్తుందేమో అని జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? మన వల్ల అసలు జరగకూడదు అలాగా కదా, తీసుకోవాలి కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం తీసుకుని తీరాలి. చాలా చక్కగా చెప్పారు. అవన్నీ కూడా అందరికీ వచ్చేటువంటి సందేహాలు నివృత్తి చేశారు. అవును.